హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ క్రియేషన్. ఇక్కడ మళ్ళీ వచ్చేసి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను. 3D సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 45 లైన్స్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇలాగ తీసుకునేసేసి చిక్కులు పడకుండా ఇలాగ బ్రష్ అయితే మనం నీట్గా చేసుకోవాలి. ఇలాగ ఒక బ్యాంగిల్ తీసుకునేసి ఇలాగ నీట్గా అయితే చుట్టుకోవాలండి. స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోవాలి. టైట్గా పట్టుకుంటూ మనం స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకుంటూ ఇలాగ టైట్గా అయితే చుట్టుకుంటూ ఉండాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లోనే లోటస్తో కూడా చేశానండి బ్యాంగిల్స్ని. అవి కూడా ఛానల్లో అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సిల్క్ థ్రెడ్ అయితే ఇలాగా బ్యాంగిల్కి మొత్తం చుట్టుకున్న తర్వాత ఇలాగ గమ్ అయితే తీసుకోవాలండి. గమ్ తీసుకునేసి ఇలాగ రౌండ్గా అయితే ఫస్ట్ గమ్ అయితే అప్లై చేసుకునేసి నేను ఇక్కడ కుందన్స్ వచ్చేసి హాఫ్ మూన్ కుందన్స్ అండి. ఇవి ఇలాగా రౌండ్గా అయితే పెట్టుకోవాలి. నేనైతే మొత్తం టోటల్ 6 కుందన్స్ అయితే ఇలాగ రౌండ్గా పెట్టుకున్నాను. ఇలాగ మొత్తం రౌండ్గా పెట్టుకుని దానిపైనే మళ్ళీ మిడిల్లో వచ్చేసి గమ్ మళ్ళీ అప్లై చేసుకోవాలండి. ఇలాగా మొత్తం గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఆరిన తర్వాత ఇదేం గమ్ కనిపించదండి. ఇలాగ తీసుకుని మళ్ళీ సేమ్ కుందన్స్ తీసేసుకొని ఇలాగ వీడియోలో చూపించినట్టుగా ఇలాగైతే పెట్టుకోవాలి, ఫ్లవర్ మాదిరిగా వచ్చేలాగా. ఇలా మొత్తం ఇక్కడ 7 అయితే వస్తాయి. ఇలా మొత్తం ఇలాగ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నీట్గా ఉన్నా లేదా ఒకసారి చూసుకొని సరి చేసుకోవాలండి. ఏదన్నా స్టిక్ కానీ చిన్నది ఒక పెన్ కానీ తీసుకునేసి ఇలా చేసుకోవాలి. మళ్ళీ ఆ సైడ్ ఎండింగ్లో వచ్చేసి రౌండ్ కూడా మళ్ళీ గమ్ అప్లై చేసుకునేసి దాని రౌండ్గా ఇలాగ మామూలుగా ఫస్ట్లో ఎలా పెట్టుకున్నామో అలాగే కుందన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ అన్నీ హాఫ్ మూన్ కుందన్సే వాడుతున్నాము. ఇలా పెట్టుకునేసిన తర్వాత రౌండ్ అయితే ముందు ఫుల్గా అయితే క్లియర్ చేసుకోవాలి. ఇలాగా పెట్టుకునేసి ఇంకా ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అలాగే లైక్ అయితే ఇవ్వండి. ఇలాగ మొత్తం కుందన్స్ అయితే పెట్టుకున్న తర్వాత మనం మిడిల్లో ఉంటుంది కదండి, ఆ మిడిల్లో వచ్చేసి మళ్ళీ గమ్ అప్లై చేసేసుకోవాలి. గమ్ అప్లై చేసుకునేసి అక్కడ రౌండ్ కుందన్ అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ కుందన్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ రౌండ్ హాఫ్ మూన్ కుందన్స్ వచ్చేసి గ్రీన్ అయితే పెట్టుకున్నాను కదండి. ఇక్కడ మిడిల్లో అయితే గోల్డ్ కుందన్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఆపోజిట్లో కూడా సేమ్ గ్రీన్ కుందన్స్తో అయితే నేను పెట్టుకుంటున్నాను. మొత్తం హాఫ్ మూన్ కుందన్స్, మళ్ళీ 2 సైడ్స్ అయితే గ్రీన్ కుందన్స్ వాడుతున్నాను. ఇంకా 2 సైడ్స్ అయితే గోల్డెన్ కుందన్స్ అయితే వాడుతున్నాను అండి. కలర్ వచ్చేసి ఇక్కడ సెకండ్ అయితే గ్రీనే వాడుతున్నాను. సేమ్ ఇలాగే ముందు చూపించాను కదండి, అదే సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఇలా అయితే మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చండి. అక్కడ థౌసండ్స్ పెట్టడం కంటే ఇక్కడ తక్కువ కాస్ట్లోనే అయితే మెటీరియల్ తీసుకునేసి మనమైతే ఇలాగ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు, అది మనకు నచ్చిన విధంగా. మొత్తం ఈ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సైడ్ ఆ సైడ్ వచ్చేసి మిగిలిన సైడ్స్ వచ్చేసి మనం గోల్డెన్ హాఫ్ మూన్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆ 2 సైడ్స్ అయితే 2 సైడ్ వచ్చేసి మనము గ్రీన్ వాడాము, ఇంక 2 సైడ్ వచ్చేసి గోల్డ్ కలర్ అయితే వాడుతున్నాం, అంతేనండి. మీకు కావాలంటే మీకు ఇష్టమైన కలర్స్ అయితే వాడుకోవచ్చు. ఇంకా ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే వచ్చేసి 4 సైడ్స్ వచ్చేసి నేను 3D ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను కదండి. ఇక్కడ కుందన్స్ అయితే మళ్ళీ ఇలాగ స్ట్రైట్ లీఫ్ మాదిరిగా అయితే వేసుకుంటున్నాను చూడండి. ఆ సైడ్ ఈ సైడు ఇలా గ్యాప్లో అయితే ఇలాగా వేసుకునేసేసి మళ్ళీ మిడిల్ అయితే రౌండ్ ఇక్కడ మిగిలిన గ్యాప్లో వచ్చేసి రౌండ్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి, అంతేనండి. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అండి. ఈ 3D
సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇవి ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉన్నాయండి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చేశాను. ఇది కూడా వీడియో అయితే ఉందండి, ఇంకా అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేసినాక తప్పకుండా చూడండి. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.